శాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిత్గగన కౌముదీ ధారే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన సభా సదస్సుకి సవినయ నమస్సులు తర్పణ చేసుకుంటున్నాను. ఈ రోజున సౌహృదయుల యొక్క సంకల్పం చేత ఇక్కడ రుద్రైకాదశిని సమితి వారు ఇక్కడ రామ మందిరంలో ఇలాగే పిలిచి ప్రవచనం చెప్పించి ఆత్మీయత పూర్వకమైనటువంటి సత్కారాన్ని చేశారు. అది ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను. ఈరోజు ఇక్కడ కూడా అనూహ్యమైనటువంటి ఒక ఆదరణ చూపించారు. సన్మానం అంటే తమ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించి చేసేది కాదు, తమ యొక్క ప్రేమను ప్రదర్శించి చేసేది అనే విషయం ఇక్కడ వీళ్ళు రుజువు చేశారు. ఒక ఆర్ద్రమైనటువంటి సన్నివేశంగా నా మనసుని స్పందింపజేసేటువంటి ఒక ప్రేమను కనబరిచారు శ్రీ సత్యనారాయణ శర్మ గారి దంపతులు, వారి కుటుంబం, వారితో పాటు శ్రీ సూర్యనారాయణ గారు, సుబ్రహ్మణ్యం గారు, మీరంతా కూడా. ఇలాగా మీ అందరి యొక్క ఆత్మీయతకు ముందు నేను అంజలి ఘటిస్తూ ఏం చెప్పాలని అడిగితే సత్యనారాయణ శర్మ గారు నిన్ననే ఒక సూచన చేశారు, సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు అని. వారేమో భక్తి పొంగేటట్టు చెప్పండి అన్నారు. అంటే దేని మీద భక్తి? సంస్కృతి మీద భక్తి పొంగేటట్టు చెప్పాలి. ఇక్కడ సంస్కృతి సంప్రదాయం ఆచార వ్యవహారాలు నిజానికి మూడింటిని కలిపి మనం వాడతాం. సంస్కృతి సంప్రదాయం ఆచారం వ్యవహారం ఇవన్నిటిని కలిపి మనం వాడతాం. అయితే ఈ పేర్లు చెప్పినంత తేలిగ్గా వీటి గురించి చెప్పడం మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే చాలా విస్తారమైన విషయం ఉంది వీటి వెనకాల. అసలు ముందు ఈ పదాలకు అర్థం చూద్దాం. సంస్కృతి సంప్రదాయం ఆచారం వ్యవహారం. ముందు సంస్కృతి. సంస్కృతి అంటే అర్థం ఏమిటి? సంస్కరింపజేసేది సంస్కృతి, సంస్కారవంతంగా బ్రతకడం సంస్కృతి. సంస్కారం అంటే అర్థం ఏంటి? మళ్ళీ అది కూడా తెలియాలి. అంటే పుట్టినవాడు పుట్టినట్టు ఉండకుండా తనని తాను సంస్కరింపజేసుకునేటట్టు ప్రవర్తించడాన్ని సంస్కృతి అని అంటారు. జంతువులు ఉన్నాయి, అవి ప్రకృతి ఎలా నడిపితే అలా నడుస్తాయి తప్ప పుట్టిన తర్వాత వాటిని అవి సంస్కరించకంటే మానవుడు ఒక్కడే బుద్ధిజీవి గనక. అసలు వాడి పేరే మానవ అనే మాట ఎందుకు వచ్చింది? మన అవబోధనే అనే ధాతువు నుంచి మానవ అనే శబ్దం ఉత్పన్నమైనది. అంటే ఆలోచన శక్తి బుద్ధిశక్తి ఉన్నవాడు మానవుడు. జ్ఞానం హి తేషాం అధికో విశేష జ్ఞానేన హీనః పశుభిః సమానః అని పెద్దలు చెప్పారు. అందుకు మానవుడికి మాత్రమే ప్రత్యేకమైనది ఏమిటి అంటే ఆహార నిద్ర భయమైథునాది ప్రాకృతిక వికారాలు సర్వజంతు సామాన్యం. మానవుడికి మాత్రమే ఏంటంటే భగవానుడు బుద్ధి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అందుకే ఉద్ధవ గీతలో శ్రీకృష్ణ పరమాత్మ గొప్ప మాట చెప్తాడు, నేను సర్వచరాచర సృష్టిని చేసి ఇష్టంగా సృష్టించుకున్నది మానవుణ్ణి అన్నాడు. పరమాత్మని చేరుకోగలడు. మిగిలిన జంతుజాలానికి ఈ విధమైన అవకాశం లేదు. కనుక అనేక జంతు జన్మలు ఎత్తగా లభించేటువంటిది జంతువునాం నరజన్మ దుర్లభం అని మహానుభావుడు శంకర భగవత్పాదులు వారు చెప్పారు. ఎందుకు నరజన్మ దుర్లభం అన్నారు? పశువుల కంటే మరింత చక్కగా తినడానికో పశువుల కంటే మరింత చక్కగా సుఖపడడానికో కాదు. ఇక్కడ ఇంకా మెరుగైనటువంటి ఒక సంస్కారాన్ని సంపాదించుకునే అవకాశం కేవలం మానవుడికి మాత్రమే భగవానుడు ఇచ్చాడు. అందుకు శంకర భగవత్పాదుల వారు కూడా నరజన్మ దుర్లభమని చెప్పి ఇలాంటి దుర్లభమైన నరజన్మ దొరికి కూడా ఎవడు సార్థకం చేసుకోలేదో వాడు వ్యర్థుడు అని కూడా శాస్త్రముల ద్వారా మనకి హెచ్చరించారు, సూచన చేశారు, బోధించారు, జాగ్రత్త పడమని మనల్ని ముందుకు నడిపించారు.
కనుక సంస్కృతి అంటే సంస్కారవంతమైన జీవనము, ఇదొక అర్థం. ఇక సంప్రదాయము, ఇదొక మాట. దాయము అనే శబ్దం ఇందులో ఉంది. దాయము అంటే ఇవ్వబడినది అని అర్థం. ప్రదాయము అంటే బాగా ఇవ్వబడినది అని అర్థం. సంప్రదాయం అంటే చక్కగా ఇవ్వబడినది అని అర్థం. సంప్రదాయం అంటే చక్కగా బాగా ఇవ్వబడినది. ఎవరిచ్చారు? ఇవ్వబడిందని చెప్తున్నాం కానీ ఎవరిచ్చారు అంటే ఏవం పరంపరా ప్రాప్తం, మన పూర్వతరాల నుంచి మనకు సంక్రమించినటువంటిది ఏదో దాన్ని సంప్రదాయం అని చెప్తాం. ఇక ఆచారం వ్యవహారం. ఆచారము అంటే ఆచరించుట, వ్యవహారము అంటే జీవన విధానం. ఆచారం వ్యవహారం సంస్కృతితో సంప్రదాయబద్ధంగా నడవాలి. ఎందుకంటే ప్రతి సమాజంలో ఒక ఆచారం ఉంటుంది, ఒక వ్యవహారం ఉంటుంది. కానీ ఏ ఆచార వ్యవహారాలు సంప్రదాయబద్ధంగా సంస్కృతి మయంగా ఉంటాయో అలాంటి ఆచార వ్యవహారాలను మనం గౌరవిస్తున్నాం. మనకి లలితా సహస్రనామాల్లో 2 నామాలు ఉన్నాయి. సదాచార ప్రవర్తిక ఒకటి, దుష్టదూర దురాచార శమని దోషవర్జిత. ఇక్కడ ఆచార సంబంధమైన నామాలు 2 కనిపించాయి మీకు. సదాచార ప్రవర్తిక ఒకటి, ఇంకొకటి దురాచార శమని. ఆచారం, అనాచారం, దురాచారం అని 3 శబ్దాలు ఉన్నాయండి. ఆచరించడం ఆచారం, ఇది సదాచారం కావాలి. సత్ ఆచారం, మంచి ఆచారం అయితే సదాచారం. అనాచారం అంటే అసలు ఆచారం లేని పశుజీవనం. దురాచారం అంటే చెయ్యకూడనిది చెయ్యడం, చెయ్యవలసింది చెయ్యకపోవడం అనాచారం, చెయ్యకూడనిది చేయడం దురాచారం, చెయ్యవలసింది చేయడం సదాచారం. ఈ 3 ప్రధానమైన అంశం. ఏది చెయ్యాలో ఎవరు చెప్తారు? మన బుద్ధికి తోచింది చేస్తే ఆచారం అవదు, సంప్రదాయం అవదు, సంస్కృతి అవదు. సంప్రదాయము సంస్కృతి అంటే శాస్త్ర చోదితమైనటువంటి కర్మని ఆచరించడమే ఆచారము. కనుక ఆచారం అంటే అర్థం ఏమిటి? శాస్త్ర చోదిత కర్మ. ఆచారం వల్ల ఏం పెరుగుతుంది అంటే ధర్మము లభిస్తుంది. ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభు అచ్యుత. ఇది ఎక్కడ వాక్యం? విష్ణు సహస్రనామంలో. కనుక ఆచారం వల్ల ధర్మము కలుగుతుంది. ధర్మానికి ప్రభువు నారాయణుడు. అంటే అర్థం ఏంటి? ఎవరు ధర్మబద్ధంగా జీవిస్తారో వారికి ప్రభువు భగవానుడు. ప్రభువు అంటే వాడు బోధోగులన్నీ చూసుకుంటాడు ఆయన. అదే కానీ ఆచారము ధర్మము లేనివాడికి ప్రభువు లేడు అనమాట. అంటే దిక్కులేని వాడు అవుతాడు వాడు. కనుక ఎవడైతే ఆచారవంతుడో వారికి మాత్రమే భగవాను యొక్క రక్షణ లభిస్తున్నది అని భగవానుడు స్వయంగా చెప్పాడు. పైగా ఎలా ఆచరించాలో ఆయన ఆచరించి చూపించాడు. ఏ అవతారం మనం తీసుకున్నప్పటికీ ప్రతి అవతారం కూడా ఆచార్యావతారమే. ఆచరించి ఆచరింపజేశాడు ఆయన. అలా రామావతారం కానీ, కృష్ణావతారం కానీ, ఇతర అవతారములన్నీ కూడా తాను ఆచరించి మన చేత ఆచరింపజేసినటువంటి దివ్యావతారం. వీటన్నిటి బట్టి మనకి సదాచారము, సదాచారం ప్రకారంగా వ్యవహరించుట అంటే నడుచుట, ఇది వచ్చింది. అయితే ఇప్పుడు సంస్కృతి, సంప్రదాయం, ఆచారం, వ్యవహారం అన్నప్పుడు మనందరికీ భారతీయులమైన, హిందువులమైన మన యొక్క ఆచార వ్యవహారాలు, సంస్కృతి ఏమిటి, అది ఇదేమిటి అనేది చెప్పాలి అంటే చెప్తూనే ఉంటాం. ఎన్నో గ్రంథాలు చెప్తున్నాయి, పెద్దవాళ్ళు చెప్పారు. అయితే మనం చూస్తున్నటువంటి ఈ ఆచార వ్యవహార సంస్కృతి సంప్రదాయాలన్నిటికీ కలిపి నేను ఒకే ఒక్క పేరు చెప్తాను. వీటన్నిటికి కలిపి దాని పేరే సనాతన ధర్మం. ఇది అన్నిటికీ కలిపి ఒకటే పేరు, సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే అర్థం ఏంటి అది కూడా తెలియాలి. సనాతనం అంటే అర్థం ఏమిటండి? మనకు 2 శబ్దాలు ఉన్నాయి, పురాతనం ఒకటి, సనాతనం ఒకటి. పురాతనం అంటే పాతది, సనాతనం అంటే శాశ్వతమైనది. ఇది అర్థం. సనాతనం అంటే శాశ్వతమైనది. పాతది కొత్తలో ఉండాలని లేదు, కానీ పాతదైనప్పటికీ ఎప్పుడు ఏది ఉంటుందో దానికి సనాతనం అని పేరు. కనుక కొన్నిటికి పాతదనం లేదండి. ఎప్పటికీ పాశ్చాత్యకాయ పచ్చడేనండి అని అన్నిటినీ అనలేం. కొన్నిటికి పాతదనం లేదు. ఆ పాతదనం లేని వాటిని మనం సనాతనం అని అంటాం. ఈ సనాతనమైన ధర్మాన్ని మన ఈ దేశం కలిగి ఉన్నది. ఈ దేశానికి సంస్కృతి ఎలా వచ్చిందంటే ఇప్పుడు మనందరికీ ఒక పడమటి దేశపు వ్యామోహం ఏర్పడింది. ఈ పడమటి దేశ వ్యామోహం ఏర్పడి మనం ఎలా తయారయ్యామంటే అస్తమించిన సూర్యుడు ఎదురుగుండా అద్దాన్ని పెట్టి ఇదిగో అక్కడే అస్తమిస్తున్నాడు ఇటు చూడండి అని చూపిస్తున్నాం. మనం దాన్ని చూసి మురిసిపోతున్నాం. కానీ నిజానికి సూర్యుడు ఉదయించే చోటేది తూర్పు దిక్కు. కనుక ఈ ప్రాచ్య దేశం మనకు, అంటే తూర్పు దేశం మనకు. ప్రాచ్యం కాని దాన్ని మన పెద్దవాళ్ళు పూర్వం ఇంకోరా తిట్టేవారు, ఏమని? అప్రాచ్యం. అప్రాచ్యం అంటే తూర్పు కానిది. అంటే మనవన్నీ తూర్పు దేశాలు, సూర్యోదయానికి సంబంధించిన దేశం మనకి. కనుక జ్ఞానోదయ దేశాలు మనవి. ఇంత దివ్యమైన దేశం. అయితే ఒక్కటి మనం తెలుసుకోవాలి,
మన సంస్కృతి గురించి మనకు తెలియకపోయినా పర్వాలేదు, కానీ నా సంస్కృతి గొప్పది అని అనుకున్నా చాలండి. ఎందుకంటే మా అమ్మ ఎంత గొప్పదో, మా నాన్న ఎంత గొప్పదో తెలియకపోవచ్చు, కానీ మా అమ్మ నాన్న ఎప్పుడూ గొప్పవాళ్లే అనుకోవడం పిల్లవాడి యొక్క గొప్పతనం. అర్థమైంది కదా? కనుక మనదైనటువంటి ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం ఏదుందో దాన్ని కాపాడుకోవాలి. మనం ఎంత ఎదిగిపోయినా, ఎంత విదేశాలు తిరిగినా వాళ్ళని అనుకరిస్తూ ఉన్నప్పటికీ మనదైన దాన్ని మనం కాపాడుకోవాలి. విశ్వనాథ సత్యనారాయణ గారు గొప్ప మాట కూడా చెప్తారు. ఎంత సముద్రము మీద ఎగిరినను పక్షి చివరకు తన గూటికే చేరును, ఇది సంప్రదాయము అన్నారు. గొప్ప మాట. ఎక్కడ నువ్వు ఎగిరినా నీ మూలమేదో దాన్ని మర్చిపోరాదు. చెట్టు ఆకాశాన్ని అంటుకున్నంతగా కొమ్మలు ఎదిగి చాచినప్పటికీ కూడా దానికి భూమితో బంధం తెగితే దానికి కొమ్మలు ఉంటాయని చెప్పండి. కనుక కొమ్మలు ఉండొచ్చు, పళ్ళు ఉండొచ్చు, ఆకాశం దాకా ఎదిగిపోవచ్చు, కానీ భూమితో బంధం పెంచకూడదు. మన అమ్మ, మన సంస్కృతి, మనదైన దేశం, ఈ మూడు కూడా మనం వీడరాదు. పరంపరాగతమైనటువంటి ఏ సంప్రదాయం ఉన్నదో, పెద్దవాళ్ళ నుంచి వచ్చినదో, ఆ సంస్కృతిలో అనేక అంశములు ఉంటాయి. ఎందుకంటే ఒక గొప్ప విషయాన్ని ఇచ్చిన వాడికి ఆ విషయంలో గొప్పతనం తెలుసు, కానీ దాన్ని అనుసరించిన వాడికి దాని గొప్పతనం అంతా తెలియాలి అని ఎక్కడా లేదు. ఇప్పుడు మనం ఈరోజు నేను ఈ మైక్ వాడుతున్నా, కానీ ఈ మైక్లో ఎన్నెన్ని అమర్చబడి ఉన్నాయో నాకు తెలియకపోవచ్చు, కానీ మైక్ ద్వారా ప్రయోజనం మాత్రం నేను పొందుతున్నా. కానీ దీనిలో ఎన్నో ఉన్నాయని తెలిస్తే కానీ నేను ఇది వాడను అనలేం. అలాగే సంప్రదాయం కూడా పెద్దవాళ్ళు ఎన్నో ఆలోచనలతో, ఎంతో విజ్ఞానంతో, ఎంత తపస్సుతో మనకిస్తారు. ఆ ఇచ్చిన దాన్ని మనం అనుసరించడమే, దానివల్ల తప్పకుండా సత్ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే అన్నిటికీ మనం రుజువు చేసి తెలుసుకుని తర్వాత చేద్దామంటే ఆయువులు చాలు మనకి. అందుకే పెద్దవాళ్ళు మనకి ఇచ్చినటువంటి సత్సంప్రదాయాన్ని పాటించడం అనేటువంటిది స్వధర్మము అంటారు దానిని. ఈ స్వధర్మ పాలన, సృష్టిలో ఏది గొప్ప ధర్మమో ఎవడూ చెప్పలేడు. ఒకటే గొప్ప ధర్మం, గుర్తుపెట్టుకోండి, నా ధర్మం నాకు గొప్పది. ఇది ఒక్కటే సూత్రం. ఈ రోజున మీ సంస్కృతి సంప్రదాయాల గురించి నేను చెప్పి చేయించలేం, మీరు చేస్తూ ఉంటేనే దాని యొక్క విలువ తెలుస్తూ ఉంటుంది. కనుక ఆచరణ వల్లనే దాని యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. అందుకు పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఈ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ఏమున్నాయో వాటిని మనం తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చెయ్యాలి. అంతేగాని సింగినాదం, చాదస్తం ఇలాంటి మాటలను తీసి పుచ్చిస్తే చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇప్పుడు మనం కొన్నిటిని వదిలేసాం, వదిలి మన పిల్లలు మరికొన్ని చెయ్యాలని అంటాం, రేపొద్దున వాళ్ళు వదిలేస్తారు, అప్పుడు నీకు చాలా బాధ కలుగుతుంది. ఇలాగా ఒక్కొక్కరు వదులుతూ పోతే నీదని చూపించుకోవడానికి నీ దగ్గర ఏమున్నది? ఇప్పటికే భారతీయ దేశం గురించి పాశ్చాత్యులు నువ్వు ఏ దేశం నుంచి వచ్చావో చూపించు అంటే ఏం చూపించాలో వీడికే తెలియట్లేదు. ఎందుకంటే వాడిలాంటి వేషం వేసి, వాడిలాగే మాట్లాడుతూ, వాడిలాగే బతుకుతూ మనం తయారైపోయాం. నీదని నువ్వేం చూపిస్తావు? కనుక నీదని ఒక ప్రత్యేకత నువ్వు చూపించాలంటే నువ్వు నీలా బ్రతకాలి. అదేవిధంగా మడికట్టుకుని చాదస్తంగా అవతల వాళ్ళందరినీ కాదని ఉండమనేటువంటి నేను చెప్పట్లేదు. కాలాలు మారవచ్చు, కాలంలో అనేక రకమైన మార్పులు సహజం. ఎన్ని మార్పులు ఉన్నప్పటికీ నీదైన దానికి దెబ్బ తగలకుండా ఎంత మారినా పర్వాలేదు, గుర్తుపెట్టుకోండి. నీదైన దానికి దెబ్బ తగలకుండా నువ్వు ఎంత మారినా ఏమీ పర్వాలేదు. అలాగా మనం ప్రధానంగా మన ధర్మాన్ని కాపాడుకుంటూ ప్రపంచం నుంచి వచ్చే ఎన్ని కొత్త కొత్త మార్పులన్నిటి మనం స్వీకరించవచ్చు, తప్పేమీ లేదు. కానీ మన దాన్ని మనం ఎప్పుడూ తప్పు చేసుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి మనకున్న ఆచార వ్యవహారాల యొక్క గొప్పతనం మనం ఆలోచిస్తే ఇలాంటి సత్సంప్రదాయాలు ఎక్కడా కనబడవు. ఉదాహరణకి ప్రాతకాలంలో నిద్ర లేవడం. కొన్ని చెప్తున్నా మీకు. సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేచుట, ఇది ప్రధానమైన ఆచారం. మనకి మహానతమైన సమయాల్లో నిద్ర పోకుండా ఉండాలి, ఇది మొదటి ఆచారం అండి. ఇది ఎంత ఆరోగ్యకరమైన ఆచారం మీరు ఆలోచించండి. తర్వాత సూర్యోదయం పూర్వమే స్నానం చేయాలట. ఎందుకంటే సూర్యోదయాత్ పూర్వము సూర్య తేజస్సు ఆయన అస్తమిస్తూ జలముల యందు ఉంచి వెళ్ళిపోతాట. మళ్ళీ ఆయన ఉదయించే లోపల కానీ మనం స్నానం చేస్తే ఆ తేజస్సు మన శరీరానికి సంక్రమించి మనం తేజోవంతులమవుతామని పెద్దవాళ్ళు చెప్పారు. ఆ విధంగా ప్రాతకాలంలో నిద్రలేచి స్నానం చేసి సంధ్యా సమయానికల్లా మనం సంధ్యావందనం చేయాలి. సంధ్యావందనం ఎవరు చేయాలి అంటే ఆ బ్రాహ్మణులు చేస్తారండి, మనందరికీ ఎందుకని. సంధ్యావందనం అందరూ చేయాలి. అయితే బ్రాహ్మణుడు వాడికి విధించిన విధానంగా వాడు చేస్తాడు, మిగిలిన వాళ్ళు వాళ్ళ విధానంలో వాళ్ళు చేస్తారు. వీడికి ఉపనయన సంస్కారం అయినప్పుడు ఏ మంత్రం వీడికి చెప్పారో ఆ మంత్రం వీడి చేయాలి. అలాగే ప్రతి వాడికి వాళ్ళ గురువులు ఇచ్చిన మంత్రం చేసుకోవాలి.
ఏ మంత్రము మనకి లేదు అంటే ఆ సమయంలో కూర్చుని ధ్యానం చేసుకుని, అసలు సంధ్య అంటేనే సమ్యక్ ధ్యానం సంధ్య, సమగ్రమైన ధ్యాన స్థితికి సరి అయిన సమయం అది. అందుకే సంధ్యాకాలంలోనే సంధ్యని మనం ఉపాసించాలి, ఆరాధన చేస్తామంటే అంట. దీని గురించి శ్రీనాథ మహాకవి గొప్ప మాట చెప్పాడు. కాలలోపంబు చేయవలదు, కాలంబును కదా ఔషధులు ఫలించు అన్నారు. గొప్ప మాట చెప్పాడు. నువ్వు సకాలంలో వానలు పడాలి, సకాలంలో పంటలు రావాలి అనుకుంటున్నంత కాలం సకాలంలో ఈ క్రియలన్నీ చేయాలి. అంతేగాని నీకు మధ్యాహ్నం 1 గంట దాటిపోతే నకరకలాడి మహాకోపం వస్తుంది. మరి కాలం బట్టి ప్రపంచమంతా నడుస్తున్నప్పుడు కాలం బట్టి ఉపాసన ఉండాలి. అందుకు మనం ఉన్నది ఎంతో, కోల్పోయాం చాలా. ఏం కోల్పోయామో తెలిస్తే ఒక చోట కూర్చుని ఏడవలసిన పరిస్థితిలో మనం ఉన్నాం. ఎంతో అపూర్వమైనటువంటి మహాసంపదని మనం కోల్పోయాం. ఎంత కోల్పోయామంటే అది కోల్పోయామని కూడా తెలియనంత కోల్పోయాం. కొంతనే తెలిస్తే అయ్యో ఇంత పోయిందే అని తెలుస్తుంది. అలాంటిది మనం ఎంత కోల్పోయామో. చిట్ట చివరికి ఏం మిగిలేంటి? కాసింతేనే మిగిలే. దేవుడి దగ్గర దీపం పెట్టడము, లేకపోతే కనీసం ఏ కొద్ది ముందు మన సత్యనారాయణ శర్మ గారు లాంటి వాళ్ళు చేస్తున్న సంధ్యావందనం లాంటివో ఏవో 2-3 మిగిలే. కానీ ఎంత కోల్పోయామో తెలిస్తే అగ్నిహోత్ర విధానాలు పోయే, దేవతార్చనలు ఎప్పుడో గట్టెక్కాయి. అవి చెయ్యకపోతే ఎంత పాపమో శాస్త్రం అని చెప్పే మనకు తెలియదు కనుక మనం హ్యాపీగా ఉన్నాం. ఇగ్నోరెన్స్ ఇస్ ద బ్లిస్ అన్నట్టు. కానీ అజ్ఞానజనితమైన ఆనందం అనుకోవద్దు. మూర్ఖత్వమే ఆనందం అనుకుంటే రోడ్డు మీద బట్టలు విప్పి తిరిగే పిచ్చోళ్ళందరూ మహానంద స్వరూపులు అనుకుంటాం. అలాంటి ఆనందంలో మనం బతకూడదు. కనుక కనీసం అయ్యో చెయ్యలేకపోతున్నామని ఏడిచినా కొంత పుణ్యమేనండి. ధర్మం విషయంలో 2 ఉంటాయి. నేను చెయ్యట్లేదు, అయ్యో చెయ్యలేకపోతున్నాను దుఃఖపడినా పర్వాలేదు, కానీ నేను చెయ్యట్లేదు కనుక చెయ్యకపోవడమే ధర్మం అని మాత్రం అనుకోవద్దు. ఇలాంటి పరిస్థితిలో కొంతమంది ఉంటారు. ఇలాగా మనం ప్రధానంగా ఉదయం పూట నిద్ర లేవడం, చేయవలసిన ఈ సత్కార్యం, దాని తర్వాత భోజన వ్యవహారం. భారతదేశంలో ఆచార వ్యవహారంలో భోజనానికి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. ఇది ప్రధానమైన అంశం. పట్టు బొట్టు అంటారు. తాను ధరించిన వస్త్రము, ఆహారము ఇవన్నీ కూడా స్థూల శరీరం మీద మాత్రమే కాకుండా సూక్ష్మ శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. అందుకు అన్న విషయంలో మన పెద్దవాళ్ళు చాలా నియమాలు పెట్టారు. ఇది ఆచార వ్యవహారాల్లో చాలా ప్రధానమైనటువంటి. అన్నం దేవుందండి, ఏదో ఒకటి కడుపులో ఆ టైంకి పడేసుకుంటే చాలు కదా అంటే కుదరదుట. భారతీయ సంస్కృతిలో అన్నాన్ని దైవ స్వరూపంగా చూస్తారు. ఒళ్ళో పెట్టుకుని చేత్తో పట్టుకుని ఇంత దరిద్రంగా యాబ్రాజ్గా తినడం భారతీయ సంస్కృతి లేదు. గుర్తుపెట్టుకోండి. అన్నం తినడానికి మన నియమాలు పెట్టారు. ఎందుకండి నీ నియమాలని ఒక్కడు గుర్తుపెట్టుకోండి. ఏ జాతి నాగరికంగా ఎదుగుతుందో ఆ జాతికి నియమాలు ఎక్కువ ఉంటాయి. కనుక మనకి ఎక్కువ నియమాలు ఉన్నాయంటే మనం అంత గొప్ప నాగర జాతి భారత జాతి అని తెలుసుకోవాలి. రోడ్డు మీద అన్నం పడేసుకుని తింటూ ఉంటే ఎవడైనా చూస్తే మీకు అసహ్యం వేస్తుందా లేదా తెలియదు చెప్పండి. పశువులు అక్కడ పడేసినటువంటి అన్నాన్ని పీక్కుతుంటాయి. అది చూసి మనకు అసహ్యం వేసిందా లేదా? ఎందుకు? అది పాశవికం అని. అలాగే మనం దానికంటే కొంత బెటర్ అనే స్థితి కాకుండా ఇంకా బెటర్ అవ్వగలిగే స్థితి కావాలి. భారతీయ సంస్కృతిలో అన్నానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇది ఆచార వ్యవహారాల్లో ఒక ప్రధానమైన అంశం. అన్నానికి ఎందుకు ప్రాధాన్యం అంటే ఛాందోగ్యోపనిషత్తులో ఒక గొప్ప మంత్ర విషయం చెప్తాడు. ఏమనంటే మనం తిన్న అన్నంలో స్థూల భాగం మలంగా వెళుతుంది, సూక్ష్మ భాగం రసంగా మారి ఇంద్రియాలకు శక్తినిస్తుంది, సూక్ష్మతమ భాగం మనస్సుగా మారుతుంది అని చెప్పారు ఇక్కడ. అందుకు మనం తినే అన్నం శుద్ధమైతే మనస్సు శుద్ధమవుతుంది, మనస్సు శుద్ధమైతే ఆలోచనలు నిర్ణయాలు శుద్ధమవుతాయి, అవి శుద్ధమైతే జీవితం శుద్ధమవుతుంది, జీవితం శుద్ధమైతే పరమాత్ముడి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. అర్థమైంది కదా? కనుక మనకు ఆహార శుద్ధి సత్వశుద్ధి, సత్వశుద్ధి వల్ల చిత్తశుద్ధి, చిత్తశుద్ధి వల్ల జ్ఞానము, జ్ఞానము వల్ల మోక్షము. ఇది క్రమం. అంతేగాని చిత్తశుద్ధి లేని వాడికి ఎంత చెప్పినా జ్ఞానం రాదు. చిత్తశుద్ధి కావాలంటే సత్వశుద్ధి కావాలి, సత్వశుద్ధి కావాలంటే ఆహార శుద్ధి ఉండాలి. అందుకు మన పెద్దవాళ్ళు ఆహార శుద్ధి అని చెప్పారు. ఆహార శుద్ధి అంటే తినే అన్నంతో పాటు నువ్వు ఉపయోగించే అన్ని పదార్థాలకి ఆహారములు అని పేరు. ఈ ఆహారములన్నిటి పవిత్రం చేసుకుని మనం స్వీకరించాలి. అవి పవిత్రం చేసుకుని స్వీకరిస్తే నీ మనస్సు పవిత్రమవుతుంది. అందుకే మనకి నియమాలు, ఆహార నియమం అనేటువంటిది పెట్టారు. ఈ మాట మనం భగవద్గీత, కృష్ణుడు అంటే మనందరి గౌరవం ఉంది కదా, ఉందా లేదా చెప్పండి. మనలో ఒక ద్వంద్వ ప్రమాణాలు కనిపిస్తాయి. వీటిని స్ప్లిట్ పర్సనాలిటీస్ అని అంటారు. ఒకవైపు వేదాన్ని గౌరవిస్తారు, ఒకవైపు భగవద్గీతను నెత్తికెత్తుకుంటారు, ఇంకొక వైపు పోన్లేదు అవన్నీ ఆచారాలు చాదస్తారని తీసి పారేస్తారు. ఏదో 2 ఉంటే నాస్తికంగా బతుకు బెటర్, లేదా పూర్తి ఆస్తికుడు. అంతేగాని అర్ధ ఆస్తికత్వం, అర్ధ నాస్తికత్వం ఉంటే హిరణ్యకశిపుడి కంటే ప్రమాదం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ
గీతలో పరమాత్మ ఏం చెప్పాడు? యుక్తాహార విహారశ్చ యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధశ్చ యోగీ భవతి దుఃఖః. ఎంత చక్కగా చెప్పాడండి. ఆహార విహారాలు అంటే ఇక్కడ మీకు ఆచార వ్యవహారాలు వచ్చాయి. యుక్త ఆహార విహారం, విహారం అంటే జీవన విధానం, ఆహారము జీవన విధానం. అలాగే నువ్వు చేసే పనులు, నిద్ర మెలకువ, ఇవి తగిన విధంగా ఉండాలన్నారు. తగిన విధంగా, ఈ తగిన విధంగా అనేదానికి ఆచార శుద్ధి అనేది మనం ఇక్కడ చెప్తున్నాం. అందుకు సదాచారం ఎక్కడుంటుందో ఆహార నియమం దగ్గర నుంచి మనకి ఎలాంటి తిండి తినాలో ముందు తెలుసుకుంటే చాలు. పవిత్రముగా వండిన పదార్థాన్ని పరమాత్మకి నివేదన చేసి కుదిరితే అతిథ్యాభ్యాగతులకి పెట్టి ఆ తర్వాత తాను తినాలి. దీనివల్ల అన్నం శుద్ధమవుతుంది అన్నాడు. ఎందుకంటే నువ్వు సంపాదించుకున్న అన్నం ఎన్నట్టు హింసిస్తే కానీ నీ దగ్గరికి రాలేదు. మన సంస్కృతిలో ఏమిటి సంపాదించేవనే దానికంటే ఎలా సంపాదించేవనే దానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం. మనకు సొమ్ము కాదు ప్రధానం, ఆ సొమ్ము ఎలా వచ్చింది అనే దాని యొక్క పద్ధతి కూడా సొమ్ము మీద ప్రభావం చూపుతుంది. అక్రమార్జితమైనటువంటి ధనాన్ని నువ్వు ఆరగిస్తే అది నీ అంతఃకరణ మీద దుష్ప్రభావం చూపిస్తుంది. అందుకు సక్రమంగా సంపాదించిన ధనాన్ని భగవంతుడికి సమర్పణ చేసి తర్వాత నువ్వు తినాలి. ధర్మమంతా ఇక్కడే ఉన్నది. సక్రమంగా ఆర్జించిన అన్నాన్ని భగవంతుడికి సమర్పణ చేసి నువ్వు తినాలి. అందుకే భారతీయ సంస్కృతిలో నివేదన చెయ్యనిది అన్నం తినరు. అర్థమైంది కదా? అందుకు నివేదన జరగని అన్నాన్ని తినరాదు. అది అందుకే పూర్వం రోజుల్లో నేను ఎక్కడ పెడితే అక్కడ తినండి అంటే ఏదో చాదస్తంలేండి అంటారు. అది చాదస్తం అని కాదు, భగవంతుడికి సమర్పించనిది వాడు తినడు. వాడి ఇంట్లో వాడు ఏ దేవుణ్ణి పూజ చేస్తున్నాడో వాడికి సమర్పించి తింటాడు. అలాంటి పద్ధతులు, అలాంటి నియమాలు వచ్చాయి. రాను రాను సదాచారాన్ని హేళన చేసేవాళ్ళు ఎక్కువైపోవడంతో ఎక్కడ మంది ఎక్కువ ఉంటుందో అదే పద్ధతి అనుకునే పద్ధతి వచ్చింది మనకి. అందుకు దురాచార పరులు ఎక్కువైపోయాక దురాచారమే ఆచారం అనుకునే దుస్థితి మనకి సంక్రమించింది. ఇలాంటి స్థితిలో సదాచారాన్ని పాటిస్తున్న వాళ్ళు ఎక్కడో ఒకరిద్దరు కనిపిస్తూ ఉంటారు. సదాచారం వల్ల దేహం శుద్ధమవుతుంది, గేహం శుద్ధమవుతుంది అని శాస్త్రం చెప్పారు. దేహం అంటే శరీరం, గేహం అంటే ఇల్లు, గృహము, ఈ రెండు శుద్ధవుతాయి. ఆ సదాచారం ఎక్కడుంటుందో అక్కడ అమ్మవారు ఉంటారు. ఇది విషయం. కలిపురుషుడు అంటే మీకు తెలుసు కదా. కలిపురుషుడు అంటే సుఖంగా బతకనివ్వనటువంటి దుర్బుద్ధుల వాడు. ఆ కలిపురుషుట్ట ఎక్కడికి వెళ్ళాలి అన్నా ముందు ఒక ఇద్దరిని పంపిస్తాట పైలట్ విజిట్ కింద. పైలట్ విజిట్ అంటే ఒక పీఠాధిపతి వస్తుంటే ముందు శిష్యులు ఇద్దరు వచ్చి ఆ పీఠాధిపతి ఉండడానికి అనువైన ఇల్లా కాదో ముందు చూసి దానికి అనుగుణంగా మార్చి తర్వాత తీసుకొస్తారు వాళ్ళు. అలా కలిపురుషుడికి పైలట్ విజిట్కి కొంతమంది వస్తారు. వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఏ ఇంట్లో దురాచారం ఉంటుందో అది చూసి ఈ ఇల్లు మనకు బాగుంటుంది రండి అని కబురు పెడతారు. ఆ ఇల్లు ఎలా ఉంటాయో చెప్పాడు కలిపురుషుడు ఇన్వైట్ చేసే ఇల్లు. ఏ ఇంట్లో అయితే అంటు ముట్టు మైల అనేవి పాటించారో అదొకటి. రెండవది ఇంటి నిండా బూజులు పెట్టి శుభ్రత ఎక్కడుండదో అది. ఇలాంటి ఇల్లు చూసి మీరు రావచ్చంట. అప్పుడు కలిగాడు వస్తాట. కలి వస్తే ఏం చేస్తాడు అనేది అంటే చెప్తే పెద్ద ఉపన్యాసం వస్తుంది. కలి వస్తే అన్ని అనర్థాలు అక్కడ ఉంటాయి. పరమాత్మ నివసించడానికి అనువైన చోటు కాదు కలి ఉండే చోటు. కానీ భగవంతుడి వాసన కూడా ఉండదు మనకి. మళ్ళీ ఇప్పుడు భగవంతుడు అంటాం, దేవుడు అంటాం, కానీ ఇళ్లలో చూస్తే దురాచారాలు చేస్తాం. ఈ దురాచారాలు చేస్తే భగవంతుడు అక్కడ ఉండడు, గుర్తుపెట్టుకోండి. చిట్ట చివరికి యజుర్వేదంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాల్లో ఇంద్రుడు చెప్తాడు ఈ అంటు ముట్టు మైల పాటించకపోతే ఎన్ని అరిష్టాలు వస్తాయో, బ్రహ్మహత్యాది పాతకాలు వస్తాయని ఇంద్రుడు యజుర్వేదంలో చెప్తాడు. ఆ మధ్య ఒక ఆమె అడిగింది, ఏమండి అంటు ముట్టు మైల అంతా కూడాను మనకు మనం తెచ్చిపెట్టుకున్నదే కదండి అని. ఎవరు తెచ్చిపెట్టారు? ఈమె తెచ్చింది, వీళ్ళు తాత తెచ్చాడు. ఎవరు తెచ్చిపెట్టుకున్నారు? వీళ్ళకేం తెలుసు? వేదంలో ప్రమాణం ఉందా అని అడిగింది. వీళ్ళకి వేద ప్రమాణం కూడా కావాలన్నమాట. సరే, వేదంలో ప్రమాణం, యజుర్వేదంలో మొత్తం ఒక అధ్యాయం అంతా కూడా ఇంద్రుడు చెప్పినటువంటి గొప్ప విషయాలు మనకున్నాయి. కనుక మనం పాటిస్తున్న ఆచార వ్యవహారాలు ఇప్పుడు ఎక్కడి నుంచి ఆరిజిన్ మీకు తెలిసింది కదా. ఆరిజిన్ ఏమిటి? మన ఆచారాలకి ఆరిజిన్ మూలం ఏమిటి అంటే వేదము. ఇది గుర్తుపెట్టుకోండి. భారతీయ సంస్కృతి అంతటికీ కూడా మూలము వేదము. ఆ వేద ప్రకారంగా ఎవడు నడుస్తున్నాడో వాడిని ఛాందసుడు అని అంటారు. ఛందస్సు అంటే వేదం, మంత్రము అని అర్థం. వేద మంత్ర ప్రకారం బ్రతికేవాళ్ళు ఛాందసులు. కనుక భారతీయులందరూ ఛాందసులు. మనందరం ఛాందసులుగానే బ్రతికితేనే తప్ప వేద వేద్యమైన పరతత్వం మనకు దొరకదు. అయితే ఇక్కడ ఒక మాట ఉన్నది, ఆచారహీనం నపునంతి వేదాహ. ఇది శాస్త్రవాక్యం. ఆచారహీనుణ్ణి వేదము కూడా ఉద్ధరించలేదు అని. అంటే వేదాలు చదువుకోవచ్చు, వేదంతో వ్యాపారం చేయవచ్చు, అంటే వేద పండితులమని చెప్పుకోవచ్చు,
వేదం స్వస్తి చెప్పచ్చు, వేద స్వస్తి చెప్పి సంభావనలు పుచ్చుకోవచ్చు. కానీ ఆ వేదంతో బ్రతుకుతున్నప్పటికీ వాడి ఆచారంగాని పాటించకపోతే వాడిని వేదం కూడా కాపాడలేదు అన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆచార శుద్ధత ఎవడి దగ్గరుందో వాడి నోటంట వచ్చిన వేద మంత్రానికి శక్తి ఉంటుందిట, వాడు ఆశీర్వచనమే ఫలిస్తుందిట. ఆచార శుద్ధత లేని వాడి నోట వచ్చిన మాట ఫలించదు. అందుకు నీ మాట శక్తివంతం కావాలన్నా, నీ సంకల్పం శక్తివంతం కావాలన్నా నువ్వు శుద్ధుడు అవ్వాలి. ఎవడి చిత్తం శుద్ధమవుతుందో అలాంటి చిత్తంలోంచి వచ్చిన సంకల్పమే తన్మే మన శివ సంకల్పమస్తు, అలాంటి సంకల్పమే శివ సంకల్పం అవుతుంది. అంటే అది అమోఘమైన మంగళకరమైన సంకల్పం అవుతుంది. అందుకు మన సంకల్పాలు ఫలించాలన్నా, మనం చేసిన పనులు సార్థకం కావాలన్నా, మన అన్న మాట అమోఘంగా ఫలించాలన్నా, శాపానుగ్రహ సమర్థం కావాలన్నా ముందు ఉండవలసింది ఏంటండి? ఆచార శుద్ధి. ఇది చాలా ముఖ్యం. అది గీత చెప్పిన జగద్గురువు కృష్ణ పరమాత్మ యొక్క మతం అది. అందుకే ఇవి మనం మర్చిపోతామేమోనని భగవానుడు ఎన్ని విధాలు అందించారంటే వేదం అందరికీ తెలియకపోవచ్చు, కానీ రామాయణ భారత భాగవతాలు అందరికీ తెలుసు కదా. ఈ రామాయణ భారత భాగవతంలో ఒక జీవన విధానం చెప్పాడు. ఇప్పుడు మనందరికీ భక్తి ఉంది, పైగా భగవంతుడంటే అంతో ఇంతో కాస్త నమ్మకం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ పునాది లేని భవంతిలాగా ఉన్నాయి. ఇది వచ్చిన బాధంతో. పునాది లేకపోతే ఎలా అండి? అందుకు పునాది ఉండాలి. ఆచార వ్యవహారములతో కూడిన సంస్కృతిని, సంప్రదాయాన్ని నువ్వు కాపాడుకోవాలి. మీ పెద్దవాళ్ళు ఏం చేశారో మీకు తెలుసు, నేను చెప్పాలా? మీ పెద్దవాళ్ళు ఏం చేశారో మీరు పాటిస్తే చాలు. అది కృష్ణ పరమాత్మ ఏం చెప్తాడు? ఏవం పరంపరా ప్రాప్తం అన్నాడు. అంతేకాదు, అర్జునుడితో ఒక మాట అంటాడు, కురు కర్మైవ తస్మాత్వం పూర్వై పూర్వతరై కృతం అన్నాడు ఆయన. నీ పూర్వతరములు ఏవేవైతే చేశారో వాటిని నువ్వు చెయ్యు, అదే ధర్మం అంటే. మన తాతలు, మన ముత్తాతలు ఏం పాటించారో ఆ ధర్మాన్ని నువ్వు పాటిస్తే చాలు. కనుక ధర్మం ఎన్ని విధాలు వస్తుంది. మూలం వేదమైనప్పటికీ అది ఏ విధంగా వస్తుంది అంటే పెద్దల వల్ల వస్తున్నది. పెద్దల వల్ల అంటే నీ పూర్వీకులైన తల్లిదండ్రుల వల్ల. రెండవది గురూపదేశం వల్ల వస్తుంది. మూడవది మనకు ప్రధానంగా అనుష్ఠానం వల్ల వస్తుంది. ధర్మం అనేది ఈ మూడు ప్రధానంగా వస్తూ ఉంటాయి. అందుకు పెద్దవాళ్ళు చేశారు, నీకు తెలిసింది. అదేగా నీ గురువులు చెప్పారు, నీకు తెలిసింది. నువ్వు అనుష్ఠిస్తావు, నీ తరాలకు దొరుకుతుంది. నువ్వు అనుష్ఠించకపోతే నీ తరాలకు దొరకదు. ఒక పిల్లవాడు అడిగేట, నాన్న ఇది చెయ్యడంలో మర్మం ఏమిటని. నాకు తెలియదురా, మా అమ్మ నాన్న చేసే నేను చేశాను, అంతే, చాలు. అదొక్కడి సమాధానం చాలు. అయితే ఎందుకు ఇచ్చేస్తున్నామంటే అది చెప్పగలిగే బుద్ధి నాకు లేదు, కానీ నేను చేస్తాను. ఎందుకంటే దీనిలో అర్థం లేదని నేను అనను, అర్థం చెప్పగలిగే బుద్ధి మాత్రం నాకు లేదు. రేపు పొద్దున్న రాబోయే తరాల్లో తెలివైన వాళ్ళు పుట్టవచ్చు, దీనిలో ఏమిటి అంతరార్థమో చెప్పవచ్చు. కానీ నేను చెయ్యకపోతే వాడు చెప్పడానికి మిగలదు కదా. గుర్తుపెట్టుకోండి, వాడు చెప్పడానికి మిగలదు కదా నేను చెయ్యకపోతే. ఇది తెలుసుకోండి. ఒకప్పుడు మనకు పాశ్చాత్యులు పాలన చేసేటప్పుడు ఏం చేశారంటే మీకున్న విద్యలేవి కూడా పనికి మాలినవని ఉపన్యాసాలు ఇచ్చారు. ఉదాహరణకు ఆయుర్వేదం పనికి మాలింది, అశ్వగంధ ఇత్యాది, శిలాజిత్తు ఇలాంటి ధాతువులు, ఔషధులు ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు అని సభలు పెట్టి మరీ చేశారు. మీకు తెలుసా లేదు, పాశ్చాత్యులు పాలన చేసేటప్పుడు. అయితే మనకిప్పటికీ పాశ్చాత్య సంస్కృతిని అనుకరించే వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు ఇది చెప్పేటప్పుడు కొంచెం వెగటుగా ముఖం పెట్టే పెద్దవాళ్ళు ఉంటారని కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఇందాక స్ప్లిట్ పర్సనాలిటీస్ చెప్పానే, అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈ వెగటుగా ముఖం పెట్టే వాళ్ళు అప్పుడు ఉన్నారు. వాళ్ళకి పాశ్చాత్యం అంటే ఒక మోహం. ఆ మోహంతో ఏం చేశారంటే వాళ్ళు ఈ ఆయుర్వేదం ఇవన్నీ కూడా పనికిరానివి అని వాళ్ళు అనుకున్నారు. కానీ అలాంటి సమయంలో కూడా, ఇంత ప్రతికూలమైన కాలంలో కూడా ఎంతో మంది పెద్దవాళ్ళు వాళ్ళ మాటలను పక్కకు తోసి కాపాడేరు గనకనే ఈరోజు ఆయుర్వేద విద్య గొప్పదని ప్రపంచమంతా చెప్తున్నారు. పరిశోధించారు. అప్పుడే కాదనుంటే ఇప్పుడు పరిశోధించడానికి మిగిలేదా? అంతేకాదు, మనకున్న ప్రాణాయామం, యోగాభ్యాసం ఇవన్నీ ఎక్కడివి? వేదాల్లోంచి వచ్చినవి. పతంజలి యోగ సూత్రంలో చెప్పాడు. ఇవన్నీ భారతంలో, భాగవతంలో, రామాయణంలో కూడా ఉన్నాయి యోగం గురించి. అయితే మనకు రామాయణ భారత భాగవతాలంటే తక్కువ దృష్టితో ఇప్పటికీ చూస్తున్నాం. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే యోగా పట్ల ఎంత క్రేజ్, ఒక పిచ్చి ఏర్పడిందో నేను చెప్పాలా మీకు. యూత్ కూడా తయారైపోయారు యోగా యోగా అని. ఇలా వీళ్ళందరూ తయారయ్యారు అంటే ఇప్పుడు వీళ్ళకి యోగం విలువ తెలుసుకోవడానికి ఇక్కడ దాకా కాపాడిన వాళ్ళు ఎవరు, అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ దాకా కాపాడిన వాళ్ళు ఎవరంటే పరంపరాగతంగా వచ్చిన పెద్దలు కాపాడారు కనుకనే ఇప్పుడు ఇది గొప్పదని నువ్వు చెప్తున్నావు. కానీ నీలాగే నీ పెద్దవాళ్ళు కూడా ఇది పనికి మాలింది అని వదిలేసి ఉంటే ఇప్పుడు దీని గొప్పతనం తెలుసుకోవడానికి నీకు మిగిలేదా?
ఇది గుర్తుపెట్టుకోండి. కనుక సంప్రదాయాన్ని పెద్దవాళ్ళు పాటించారు కనుక మనం పాటిస్తే దానివల్ల ఎప్పుడూ బాగుపడతాం. ఇది ఆప్తవాక్యం. కనుక పెద్దల మాట చడ్డి మూట అని ఒక సామెత ఉండేది మనకి, వాళ్ళు ఇచ్చింది. అందుకే సంప్రదాయం అంటే పెద్దలు ఇచ్చినది. కనుక నా పెద్దలు ఇచ్చినటువంటి ధర్మాన్ని నేను పాటిస్తున్నాను అనుకోవడంలో తృప్తి ఉంది. ఎందుకంటే మన వేదాలన్నీ అధ్యయనం చేయలేం, రామాయణ భారత భాగవతాలన్నీ స్టడీ చేయలేం. మీకు అంత పండితులు చెప్పినా కొంతే వింటారు, అంతే కదా, మొత్తం ఎక్కడ వినగలరు. అందుకు పెద్దవాళ్ళ నుంచి కొంత, వాళ్ళు పాటించింది పాటించడం కొంత, శాస్త్రం తెలుసుకుంటూ ఇంకా ఇంకా మనం తెలుసుకోవాలి. ఇక్కడ మీరు అందరూ ఎందుకు వచ్చారంటే ఇంకా తెలుసుకుని ఏదో చేద్దామని వచ్చారు. అందుకు ఇప్పటికీ భారతదేశంలో ఒక ఆశ ఉంది. ఒకవైపు నశించిపోతోంది మహావేగంతో అనే బాధ కలగడం సహజం, కానీ అదే సమయంలో ఇది బ్రతుకుతుందనే ఆశ కూడా కలగడం అంతే సహజం. లేకపోతే వాళ్ళు పిలిచింత చేస్తారండి మీరు. కనుక నిరాశతో చెప్పట్లేదు, ఆశావాదంతో నేను చెప్తున్నాను. లేకపోతే ప్రతి ఏడాది మీరు రావాలి అని నన్ను ఆంజనేయ శాస్త్రి గారు ఇక్కడ తీసుకొస్తున్నారు. ఆయన సంప్రదాయం బట్టి ఇక్కడ తెచ్చారు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు విష్ణు శాస్త్రం చదివేస్తే ఇది చదవమన్నారట. అలాగా ఆయన పాటించారు. అంతేగాని విష్ణు శాస్త్రం చదివితే ఏమొస్తుందమ్మా అని ఆయన అడిగారు వాళ్ళ అమ్మగారిని. చేశారు, ఏమొస్తుందో ఆయనకు తెలుసు. ఇలాగే సంప్రదాయాన్ని పెద్దవాళ్ళ నుంచి కాపాడుకుంటూ వస్తున్నటువంటి పెద్దవాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు కనుకనే మనం ఇలా ఉన్నాం. అందుకు ఆచార వ్యవహారాలు అనగా ఇప్పుడు అర్థమైంది కదా, మనం నియమాలు పాటించడం, ఉదయాన్నే నిద్ర లేవడం, అన్న విషయంలో జాగ్రత్త, అదేవిధంగా పెద్దవాళ్ళు చెప్పినటువంటి మేరకు మనం చేయవలసిన శుచి, ఇది ప్రధానంగా పాటించాలి. అందుకు ధర్మం అంతా 4 మీద బేస్ చేసుకుంటుందని పెద్దవాళ్ళు చెప్పారు. సత్యము, అహింస, శౌచము, అస్థేయం, ఈ 4 ప్రధానమైన ధర్మానికి మూలం. శివుడు నంది మీద కూర్చున్నాడు అంటారు. ఆ నందికి 4 కాళ్ళు, ఆ 4 కాళ్ళు ఇవి. నంది అంటే ధర్మం, ధర్మం మీద శివుడు ఉంటాడు. అందుకే మన శివాలయానికి వెళ్ళేటప్పుడు నంది కొమ్ముల్లోంచి శివుడిని చూడాలండి అంటారు. అయితే ఎడం చేయి వేయాలా కుడి చేయి వేయాలని వీడు అడుగుతాడు. ఎడమో కుడో ఏదో ఒకటి. ముందు నందిలోంచి చూడమంటే అర్థం ఏంటంటే నంది అంటే ధర్మము, శివుడు అంటే భగవంతుడు. ధర్మము ద్వారానే భగవంతుడిని చూడు, గాని ధర్మం లేకపోతే భగవంతుడు లేడు. ఇది చెప్పడం దాని యొక్క ఉద్దేశం. వృషోహి భగవాన్ ధర్మ, ఇది కూడా వేద ప్రమాణంతోనే నేను చెప్తున్నా. అలాగైతే వృషభం ఉందో అదేవిధంగా ధర్మం ఉన్నదిట. మనం ధర్మానికి వృషభంతోని భూమిని గోవుతోని పోలిస్తాం. అంటే దీని అర్థం ఏమిటి? గోవు పాలివ్వాలన్నా సంతానం పొందాలన్నా వృషభం నుంచి తేజస్సు దానికి రావాలి. వృషభం వల్లనే ఆవు ఒట్టిపోకుండా పాడి ఆవు అవుతుంది. అందుకు ధర్మాన్ని వృషభంతోనూ భూమిని గోవుతో ఎందుకు పోల్చారంటే ధర్మం వల్లనే భూమి కూడా మనకి ఏదైనా ఇవ్వగలిగేటువంటి సమర్థవంతురాలు అవుతుంది. ధర్మం వదిలిపెడితే భూమి ఒట్టిపోతుంది, ఇది చెప్తున్నారు. కనుక భూమి మీద బ్రతికే మనందరం కూడా ధర్మం వల్లనే పుష్టి పొందగలం. ఇలాంటి ధర్మం తెల్లగా ఉంటుందట. ఎందుకంటే వృషభం తెల్లగా ఉంటుందని చెప్పారు. తెల్లగా ఉంటుందంటే స్వచ్ఛమైన ధర్మం అని చెప్పడమే. పైగా ఎత్తుగా ఉంటుంది. వృషభం చాలా ఎత్తుగా ఉంటుంది అంటే ధర్మం ఉన్నతమైనది. దానికి వృష అని ఎందుకు పేరు ఇచ్చారంటే వర్షించున్నది అని అర్థం. వృషభము అంటే వర్షించున్నది. ఏమిటి వర్షిస్తుంది? ఆవు యందు తన వీర్యాన్ని వర్షిస్తుంది కనుక వృషభానికి ఆ పేరు వచ్చిందండి. అలాగే ధర్మానికి వృషభం ఎందుకు పేరు వచ్చిందంటే ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వారికి ఏం కావాలో అది వర్షిస్తుంది. అందుకే ధర్మానికి వృషభం పేరు. అయితే ఈ వృషభానికి 4 కాళ్ళు ఉన్నాయి. ఈ 4 కాళ్ళు సత్యము, అహింస, శౌచము, అస్థేయము. సత్యము అంటే కల్లా కపటం లేని జీవితం. అహింస అంటే ఏ ఒక్కరిని బాధించకుండా బ్రతకడం. శౌచము అంటే ఇందాక చెప్పిన సదాచార పాలన. దాని తర్వాత చెప్పబడేది అస్థేయము. అస్థేయం అంటే అక్రమార్జన లేకుండా బ్రతకడం. ధర్మమయంగా ఏది సంపాదిస్తామో దానితోనే బ్రతకడం. ఇప్పుడు చెప్పండి, ఈ 4 పాత చింతకాయ పచ్చడా లేకపోతే మానవ సమాజానికి ఎప్పటికీ అవసరమో చెప్పండి. ఎప్పటికీ అవసరం. ఈ 4 కాక ఇంకేముందండి ధర్మం అంటే? ఈ 4 ఎప్పటికీ అవసరం. ఈ 4 ధర్మం. ఈ 4 కాళ్ల మీద ధర్మం నిలబెడితే ఆ ధర్మం మీద కూర్చున్న పార్వతీ పరమేశ్వరుని నువ్వు చూడగలవు. వృషభ వాహనుడు అంటే ఇది అర్థం. కనుక వృషభ వాహనుడు మనకు కనబడాలి అంటే వృషభం గట్టిగా ఉంటుంది. కనుక మనం ధర్మం అనే వృషభాన్ని కాపాడుకుందాం. అప్పుడు భూమి అనే ఆవు మనకు కావలసిన పంటలు, మనకు కావలసిన సౌభాగ్యాలు అన్నీ ఇస్తుంది. ఎందుకంటే ఏది అనుభవించిన భూమి మీదే కదా నువ్వు అనుభవిస్తావు. కానీ భూమి మీద నీకు కావలసినవన్నీ రావాలి అంటే ధర్మం అనేది కాపాడబడాలి. ఈ ధర్మం నిన్ను పట్టుకుంటుంది అన్నాడు. ధర్మం అంటే పట్టునది అని అర్థం. ధర్మం పట్టుకుంటుంది. న్యాయము కంటే ధర్మం గొప్పది, గుర్తుపెట్టుకోండి. న్యాయము అంటే లోకాల్లో నడిపించేది న్యాయం. ఎలా నడవాలో అది న్యాయం. ఇది ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కలా ఉంటుంది న్యాయం.
అంటే మన లా అండ్ ఆర్డర్ అని అంటారు. ఇది లా అండ్ ఆర్డర్ చేయలేని పని ధర్మం చేయగలదు. ఉదాహరణకి 12 ఏళ్ళు ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంటి ఆస్తి వాడిదే అని ఒక న్యాయం ఉంది, అవునా లేదా? అది లాజికల్ గా చూపించి లాక్కోవచ్చు, అయితే న్యాయశాస్త్రపరంగా లాక్కోవచ్చు. కానీ ధర్మపరంగా ఆలోచిస్తే పరద్రవ్యం పుచ్చుకున్నావు కనుక నశిస్తావు, ఇది గుర్తుపెట్టు. కనుక న్యాయం చేయలేని పని ధర్మం చేస్తుంది. మనం బస్సులో వెళుతూ ఉంటే కుర్రవాడు ఒకడు సీట్ ఎక్కి కూర్చున్నాడు, వాడికి సీటు ముందు దొరికింది, రిజర్వ్ చేసుకున్నాడు, చక్కగా కాలు చేతి కూర్చున్నాడు. ఈ లోపల వృద్ధుడు ఎక్కాడు, వణుకుతూ నిలబడి ఉన్నాడు. న్యాయపరంగా ఆలోచిస్తే వీళ్ళు లేవనక్కర్లేదు, ఎందుకంటే ఇతను న్యాయపరంగా టికెట్ కొనుక్కున్నాడు, రిజర్వ్ ఎందుకు కూర్చున్నాడు. కానీ ధర్మపరంగా ఆలోచిస్తే వృద్ధుడు బాధపడుతూ నిలబడి ఉంటే కుర్రవాడు కూర్చుంటే అదొక పాపం. అప్పుడు వీడు ధర్మపరంగా ఆలోచించి ఏం చేస్తాడు? లేచి నిలబడి కూర్చొని ఆయన అంటాడు. అలాగే తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళని పట్టించుకోకపోతే న్యాయం నిన్ను శిక్షించదు, కోర్టుకి తీసుకెళ్ళదు, కానీ ధర్మం నిన్ను శిక్షిస్తుంది, గుర్తుపెట్టుకోండి. కనుక న్యాయం చేయలేని పని ధర్మం చేస్తుంది. ధర్మం శాశ్వతమైనది. అందుకు ధర్మాన్ని కాపాడుకున్నప్పుడే మానవ జాతిగా బ్రతకగలదు, మానవ జాతి కంటే దైవ స్థాయికి ఎదగగలదు. కనుక ధర్మమయమైన జీవితం మాత్రమే భగవంతుని తృప్తిపరుస్తుంది. ధర్మరహితమైన జీవితం భగవంతుని తృప్తిపరచదు. భగవానుడు ఒక మాట చెప్తాడు, నాకు 2 చేతులున్నాయ్యా అన్నాడు. ఏమిటంటే శృతి స్మృతి అన్నాడు. శృతి ఒక చెయ్యిట, స్మృతి మరొక చెయ్యిట. స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు, శృతులు అంటే వేదాలు. దానికి స్మృతి అని పేరు ఎందుకు వచ్చింది? వేదంలో ఏం చెప్పారో సామాన్య మానవులకి అందించడానికి స్మరించి చెప్తుంది కనుక స్మృతి అని అన్నాడు. ఇవి 2 నా 2 చేతులు, వీటిలో ఎవరుంటారో వాళ్ళు నా చేతుల్లో ఉంటారు, వీటి ప్రకారంగా ఎవరుంటారో వాళ్ళు నా చెయ్యి జారిపోతారు అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి, ఇది ఉపదేశం చేశాడు. కనుక ఆయన చేతిలో మనం ఉండాలి. ఆయన చెయ్యి జారిపోతే, చెయ్యి జారిపోయిన వాడిని ఏమంటారో తెలుసా? జారిపోయిన వాడిని సంస్కృతంలో భ్రష్టుడు అని అంటారు. కనుక ఎవరైతే శృతి స్మృతులు చెప్పినటువంటి ధర్మాన్ని పాటించరో వాళ్ళకు ఒకటే పేరు, భ్రష్ట అని. అందుకు శృతులు స్మృతులు ఏమిటి అంటే, ఒక రాజ్యం పాలించాలంటే ఒక లా అండ్ ఆర్డర్ రాజు పాస్ చేస్తాడు. అలాగే విశ్వం పాలించడానికి పరమాత్మ కొన్ని ఆజ్ఞలు ఆయన పాస్ చేశాడు. దాని ప్రకారంగా ఎవరు నడుస్తారో వాళ్ళని ఆయన అనుగ్రహిస్తాడు. ఇదే మనకి నిజాజ్ఞారూప నిగమ పుణ్య ఫలప్రద. ఈ ఒక్క వాక్యం చూడండి ఎంత చక్కగా చెప్పారు. ఇందాక సదాచార ప్రవర్తిక అక్కడిదే. నిజాజ్ఞారూప నిగమ పుణ్య ఫలప్రద. అమ్మవారి ఆజ్ఞలేమిటి? మన అమ్మవారిని మహారాణిని ఒప్పుకుంటారో అదే చెప్పండి. మరి మహారాణి అంటే పాలించుతుంది కదా, మరి పాలిస్తే అమ్మ ఏం చెప్తుంది వినాలి కదా. అమ్మ ఏం చెప్పింది అంటే అమ్మ ఆజ్ఞలు నిగమములు అంటే శాస్త్రములు. దీని ప్రకారంగా పాటిస్తే పుణ్యం, పాటించకపోతే అపుణ్యం. పాటించినందుకు పుణ్యఫలం ఇస్తుంది, పాటించనందుకు అపుణ్యఫలం ఇస్తుంది. ఒక్క వాక్యంలో చెప్పేశారు, నిజాజ్ఞారూప నిగమ పుణ్య ఫలప్రద. ఇది అమ్మ. అయితే ఇంత నేను చెప్పాను కానీ సదాచారం ప్రకారంగా బ్రతుకుదామన్నా కలియుగంలో మహా కష్టం. అది కూడా చెప్తున్నాను. ఏమిటండి అంత మాట అనేశారు అంటే, కలి అలాంటి వాడు. ఎవడు సదాచారం పాటిస్తున్నావు అంటే వాడి దగ్గరికి వచ్చి టెస్ట్ చేస్తాడు, ఎందుకంటే తానెంత పవర్ఫుల్లో ప్రూవ్ చేయాలి కదా. అలాగని కలి అంతేనండి, సదాచారం ఎంత పాటించడం వల్ల కాదు, అందుకే దురాచారంగానే బతుకుదాం అనుకోవడం మళ్ళీ తప్పు. ఎందుకంటే ఊళ్ళో వర్షం పడుతుందని ఎలాగూ తడుస్తాం కదా అని తడిసి వెళ్ళిపోతావు నువ్వు. రెయిన్ కోట్ వేసుకుంటావు, అవసరమైతే గొడుగు పట్టుకుంటావు, పని లేకపోతే ఇంట్లో ఉండాలని ప్రయత్నిస్తావు. కనుక ఎంత వర్షం పడుతున్నా తడవకుండా ఉండడానికి ఎలా ప్రయత్నిస్తావో అంత కలికాలంలో కూడా కలిబాధలు లేకుండా నీ అంతట్టు జాగ్రత్త పడాలి. నువ్వు ఏ కొద్దిపాటి ఆచారం పాటించి నీకు తెలిసినంత మేరకు నువ్వు చెయ్యగలిగినంత మేరకు, ఇది గుర్తుపెట్టుకోండి, చెయ్యవలసినంత ఎవడు చెయ్యలేడు, చెయ్యగలిగినంత చెయ్యి. అందుకే యథాశక్తి అని ఒక మాట మన చేత పెద్దలు చెప్పిస్తున్నారు మాటికి. యథాశక్తి అంటే అర్థం కోట్ల రూపాయలు జేబులో ఉన్నవాడు రూపాయి ఇచ్చి యథాశక్తి అంటే అది తప్పదు, అది కపటం, అదే యథాశక్తి కాదు. అవునో కాదో నీకు తెలుసు. యథాశక్తి అంటే నువ్వు చెయ్యగలిగినంత, చెయ్యవలసినంత చెయ్యలేవు నువ్వు. కానీ భగవంతుడు దయామయుడు కనుక చెయ్యగలిగినంత నువ్వు చేస్తే చెయ్యవలసినంత చేసిన ఫలితం ఇచ్చేస్తాడు. అది చెప్తున్నాడు. అందుకు నువ్వు పాటించినంత సదాచారం నువ్వు పాటిస్తే నీకు తెలియకుండా ఏదైనా దురాచారం జరిగితే ఆ అమ్మవారే తొలగిస్తారట. అందుకే సదాచార ప్రవర్తిక. తర్వాత నామం ఏమిటి? దురాచార శమని. ఈ 2 నామాలు గుర్తుపెట్టుకోండి. అందుకు ఈ రోజు నేను నిజంగా మీకు చెప్పింది ఏమిటో కాదు, లలితా శాస్త్రంలో ఉన్న ఒక 4 నామాలకి వ్యాఖ్యానించండి. అవి అందుకు అక్కడ చెప్పారు అంటే ఇటు లలిత చదివేయడం కాదు, లలితా శాస్త్రం మనకి ఏం చెప్తుందంటే ఇలా బ్రతుకు అని చెప్తాం. ఇలా బ్రతికితే
అమ్మ అలా దయ చూపిస్తుంది. అందుకే అమ్మ దయ కావాలంటే మనం ఇలా బ్రతకాలి. మనందరికి అమ్మ భక్తి కావాలా లేదా? అమ్మ దయ కావాలా లేదా? అమ్మ దయ కావాలి అంటే ఈ విధమైన జీవితం కావాలి. ఇలా జీవించడానికి మనం ప్రయత్నిద్దాం. నీ ప్రయత్నం నీది, ఫలితం పరమాత్మది. ఇలాంటి మంచి మాటలు చెప్పుకునే అవకాశం, చెప్పాలని ఉత్సాహం ఎవరిచ్చారంటే ఈ ముందు ఇంత ఉత్సాహంగా కూర్చున్నటువంటి ప్రజలు ఇచ్చారు. కనుక వాళ్ళ కోసమే నేనేదో కాస్త ఆశీర్వచనాలు పడి దిగిపోదాం అనుకున్నా. కానీ మీరు చెప్పండి, మేము వింటాం, విన్నది మేము చేస్తాం అని సిద్ధపడ్డ వాళ్ళకి చెప్పకపోతే ఒక దోషం వస్తుంది. అది మాకు శాస్త్రం చెప్పినటువంటి పద్ధతులు. శ్రద్ధ కలిగిన వాడికి చెప్పకపోతే పాపం, శ్రద్ధ లేని వాడికి చెప్తే పాపం. అందుకు వింటాం చెప్పండి అంటే చెప్పకపోతే ధర్మం దెబ్బతింటుంది. కనుక చెయ్యగలిగిన వాడికి చెప్తేనే ధర్మం బ్రతుకుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెయ్యగలిగే వాళ్ళు, చేస్తున్న వాళ్ళు రెండు. చేస్తున్న వాడికి చెప్తే మరింత చక్కగా చేస్తాడు. పైగా చేస్తున్న వాడికి చెప్పినప్పుడు వాడికి ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే లోకంలో చేస్తున్న వాడిని చెయ్యలేని వాడు, చెయ్యని వాడు నిరుత్సాహపరుస్తాడు. అది చూస్తే నేను చేస్తున్న తప్పేమో, సమాజంలో ఇలా బ్రతికితే బాగుండదేమో అనే భావం చేస్తున్న వాడికి కలుగుతుంది. లోకంలో చాలా మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మేము సంప్రదాయంగా బతుకుతుంటే లోకంలో అవమానం ఎదుర్కొంటున్నామండి. అవమానానికి ఏం బాధపడుతుంది. ఎందుకంటే నలుగురు తాగుబోతులు తాగుతూ ఉంటే పక్కన ఒక్క తాగని వాడు ఉంటాడు. రండి తీసుకోండి అంటే నేనేం తాగనండి అంటే వీడు ఒక్కడే మడికట్టుకున్నాడండి, మనందరం చెడిపోయినట్టు, వీడు సోషల్ గా మూవ్ అవడం చేత కాదు అని వాడు అంటాడు. ఈ అవమానం భరించలేక వీడు తాగిస్తాడు. ఇది నిజానికి అవమానం కాదు, వాడికి గిల్టీనెస్ ఏర్పడింది. ఏమిటి? నేను అలా నిగ్రహించుకోలేకుండా వ్యసనపరుణ్ణి అయిపోయినే అని వాళ్ళ నలుగురికి కలిసి ఒక అపరాధ భావం ఏర్పడింది. గిల్టీ కాన్షియస్ అంటారు. ఈ అపరాధ భావంతో ఏమిటి? తాము తప్పు చేయలేదని కప్పిపుచ్చుకోవడానికి మంచిగా ఉన్నవాడిని అవమానిస్తారు. వాడు కూడా చెరిపితే వీడికి సంతోషం. అందుకే తాగేవాడికి కంపెనీ కావాలట. ఎందుకంటే వాడు కూడా చెరిపితే వీడు చెరిపేది తృప్తి పడతాడు. అలాగా సదాచారంగా బ్రతుకుతున్న వాళ్ళని మానసికంగా దెబ్బతీయడానికి దురాచార ప్రవర్తకులు ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో సదాచారంగా ప్రవర్తిస్తున్న వాళ్ళకి గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఇలాగే ఉండండి అని చెప్తే వాళ్ళకు ఒక మానసిక బలం వస్తుంది, మోరల్ సపోర్ట్ వస్తుంది, నైతిక బలం వస్తుంది. అలాంటి ఈ రుద్ర ఏకాదశిని సమితిలో సదాచారాన్ని కాపాడుతున్నటువంటి వారికి ఆ నైతిక బలం ఆ భగవానుడు సమకూర్చాలని ఇక్కడున్న మీ అందరి యొక్క సంస్కృతి నిష్ఠకి నేను అభినందనలు సమర్పిస్తూ ఇంత ఆత్మీయమైన ఆతిథ్యాన్ని అందించినటువంటి మా సత్యనారాయణ శర్మ గారి దంపతులకి, వారి కుటుంబానికి, వారికి సహకరించిన ఆత్మీయులందరికీ కృతజ్ఞతలు సమర్పిస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాः పుత్రిణः సంతు. పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు. జీవంతు శరదాం శతం. ఒక్క మాట, సంస్కారం అనే ప్రసక్తి తెచ్చాను నేను. మన సంస్కారం అంటే పుట్టిన తర్వాత నుంచి చచ్చే వరకు సంస్కారాలు ఉన్నాయి. మనకి జాతా సంస్కారం నుంచి అంత్యేష్టి వరకు సంస్కారములు చెప్పబట్టున్నాయి. ఈ సంస్కారములతో జీవుడు తనని తాను శుద్ధి చేసుకుంటాడు, లేకపోతే సామాన్యమైన పశుప్రాయంగానే ఉంటాడు. కనుక ఆ సంస్కారములు ఏవైతే చెప్పారో పెద్దలు మనకి, ఈ వివాహము ఇవన్నీ సంస్కారం. ఇలాంటి సంస్కారములు కూడా సంస్కృతి అని పేరు. ఇటువంటి షోడశ సంస్కారములు కూడా వేదములే మనకు తెలియజేస్తున్నాయి. అటువంటి వేద పురుషుడికి నమస్కరిస్తూ స్వస్తి.